అవని స్టోరీస్. అనసూయ ఎందుకో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటాన్ని గమనిస్తుంది పక్కింట్లో ఉండే పద్మ. తనను ఎప్పుడూ అలా చూడలేదు. మరో 2 రోజుల్లో తన కొడుక్కి పెళ్లి పెట్టుకుని అనసూయ అలా ఉందేంటబ్బా అని పద్మ తెగ ఆలోచిస్తూ అనసూయ దగ్గరికి వెళ్తుంది. ఏంటనసూయ అలా ఆలోచిస్తున్నావేంటి? కొంపదీసి నీ కొడుక్కి పెళ్లి అయిపోతుందని, పెళ్లి తర్వాత నీ మాట అసలు వినని భయపడుతున్నావా ఏంటి? అరే, నా భయం అది కాదు. పల్లెటూరు నుంచి కోడలు తెచ్చుకుంటున్నాను, నా కొడుకుని బాగా చూసుకుంటుందో లేదోనని బెంగగా ఉంది. చూడనసూయ, ఇప్పటి వరకు నువ్వు ఒక అమ్మవు మాత్రమే, కానీ ఇకపై ఒక అత్త కాబోతున్నావు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోడలకి అవకాశం ఇచ్చావనుకో నెత్తినెక్కి కూర్చుంటది. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండు. పెళ్ళయ్యాక వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారులే. వాళ్ళ నేనేం ఇబ్బంది పెట్టను. వాళ్ళు బాగుండడమే నాకు కావాలి. అరే అనసూయ, నీకు కాస్తైనా బుద్ధుందా? భవిష్యత్తు గురించి ఆలోచించవే ఏంటి? నువ్వు బతికినంత కాలం నీ కోడలు నీ చెప్పు చేతుల్లో ఉండాలి. అట చేసుకోవడం నీ బాధ్యత. కాస్త బుర్రపెట్టి ఆలోచించు. నీ కోడలకి ఏమాత్రం అవకాశం ఇవ్వబాకు అంటూ పక్కింటి పద్మ చెప్పటంతో అనసూయ పగలబడి నవ్వుకుంటుంది. అనసూయ నవ్వటం చూసి పద్మ అయోమయంగా చూస్తూ ఉంటుంది. అదేంటి అనసూయ, పిచ్చి పట్టిందా ఏంటి? అట నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఉంటానా చెప్పు? నాకు వచ్చేది పల్లెటూరు కోళ్ళు. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఎట్టా ఉంటారో తెలుసు కదా, అమాయకంగా ఉంటారు. ఇక నేనేం చేస్తానో చూడు అంటూ మరోసారి నవ్వుకుంటుంది అనసూయ. ఇక మరో 2 రోజుల తర్వాత బంధువులందరి సమక్షంలో అనసూయ కొడుకు సురేష్కి పల్లెటూరి అమ్మాయి అవనితో పెళ్లి జరుగుతుంది. కొడుక్కి పెళ్లి జరగడంతో సంతోషిస్తుంది అనసూయ. మరోవైపు అనసూయ భర్త అరవింద్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చినట్టుగా మా ఇంటికొచ్చావమ్మా. అవని, కొత్త జీవితంలో అడుగుపెట్టావు. నీకు మేం కొత్తగా కనిపిస్తాం. రాను రాను అలవాటవుతుందిలే. అలాగే నీ చేతి వంట రుచిగా ఉంటుందని విన్నాను. ఈరోజు కొత్త కొత్త కూరలతో అదరగొట్టేయాలమ్మా. ఏంటండి ఆ మాటలు? అమ్మాయినప్పుడే మీ మాటలతో ఇబ్బంది పెట్టకండి. అమ్మ అవని, మీ మావ ఎప్పుడు అంతేలే అమ్మా, అట మాట్లాడుతానే ఉంటాడు. సరే, నువ్వు వెళ్ళి అందరికి కాస్త కాఫీ తీసుకురమ్మా. అయ్యో అత్తయ్య, నాకు కాఫీ చేయడం రాదే, కషాయం చేయడం వచ్చు. అందరికీ కషాయం చేసుకుని తీసుకుని రమ్మంటారా? కషాయం ఏంటి? ఇదేమన్నా ఆయుర్వేదం ఆసుపత్రా? పోని నీకేం చేయడం వచ్చు? పాలల్లో పసుపు కలుపుకొని తీసుకొస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిది అత్తయ్య. లేకపోతే జీలకర్ర మిరియాలు నీళ్ళలో మరిగించి తీసుకుని వస్తాను. అవని అలా చెప్తుంటే అనసూయ షాక్ అవుతుంది. కోపంగా తన కోడల్ని తన వెంట తీసుకుని వెళ్తుంది. వంటగదిలోకి తీసుకువెళ్లి కాఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ఇక కాఫీ చేయడం నేర్చుకున్నావు కాబట్టి మేము అడిగినప్పుడల్లా నువ్వు కాఫీ చేసుకుని తీసుకురావాలి, సరేనా? అలాగే అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అనసూయ. గదిలోకి వెళ్ళిన తర్వాత అనసూయ కోపంతో, చెచ్చే, కాఫీ చేయడం కూడా రాదు, ఇట్లాంటి కోళ్ళొచ్చిందేంటి? పైగా అమాయకంగా ఆ మాటలు ఒకటి. చూడ్డానికి అమాయకంగానే ఉన్నా మాట్లాడడంలో మాత్రం ఏ భయం కనిపించట్లేదు. చూస్తా ఉంటే ఇది నా నెత్తి మీద కూర్చునేలాగా ఉంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉండగానే జోరుగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి వేడివేడిగా పకోడీలు చేస్తుంది అవని. కోడలు చేసిన పకోడీని లొట్టలేసుకుంటూ తింటాడు అరవింద్. సురేష్ కూడా తన భార్య తయారు చేసిన పకోడీని తింటూ, హబ్బబ్బా, భలే రుచిగా ఉందవని, మా అమ్మ కంటే చాలా బాగా చేశావు. అవునమ్మా, మీ అత్త చేసే వంట తిని తిని నా నోరు చప్పబడిపోయింది. ఇన్నాళ్లకి రుచిగా ఉండే పకోడీలు తింటున్నాను. సురేష్ అరవింద్ అలా అంటూ ఉంటే అవని మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా గమనించిన అనసూయ కోపంతో ఊగిపోతుంది. ఇక వెంటనే అవనిని పిలిచి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇట్టా వర్షం వచ్చిందనో చుట్టాలు వచ్చారనో ఎప్పుడు పడితే ఎప్పుడు పకోడీలు చేయడానికి ఇదేమీ హోటల్ కాదు. ఇంట్లో ఉండే వస్తువుల్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది పల్లెటూరు కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. అయ్యో అత్తయ్య, ఏదో తింటారు కదా అని చేశాను. అట నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఎట్టాగమ్మా? ఎకపై ఏదైనా చేసే ముందు కాస్త నాకు చెప్పి చెయ్యి, నువ్వు అనుకోగానే చేసేబాక అంటూ అనసూయ కోపంగా వెళ్ళిపోతుంది. అనసూయని చూసి హడలిపోతుంది అవని. ఇక అప్పట్నుంచి ఏ పని చేసినా భయం భయంగా చేయటం మొదలు పెడుతుంది అవని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అవని తన భర్తను బయటకు తీసుకువెళ్లమని అడుగుతుంది. చాలా రోజులైందండి ఇంటి నుంచి బయటికెళ్ళి. నాకు జైల్లో పెట్టినట్లుగా ఉంది. కాసేపు అలా వెళ్ళొద్దాం, నన్ను బయటకి తీసుకెళ్లొచ్చు కదా? సరే అయితే వెళ్ళొద్దాం పద. కానీ అమ్మా... అత్తయ్యకి నేనేదో ఒకటి చెప్తానులే.
అని తన భర్తకు చెప్తుంది అవని. ఇక ఆ తర్వాత అందంగా తయారయ్యి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా అవని సురేష్ల మాటల్ని చాటుగా విన్న అనసూయ ఉన్నట్టుండి కాలు జారి పడిపోయినట్టుగా నటిస్తుంది. అయ్యో బాబు సురేష్, నన్ను కాపాడరా, పడిపోయానురా, నేను నడవలేకపోతున్నాను. ఏమండి, ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగట్టిగా అరుస్తున్న అనసూయ దగ్గరికి పరుగు పరుగున వస్తారు సురేషు, అవని, అరవింద్. వాళ్ళని చూసి అనసూయ మాత్రం ఇంకాస్త ఎక్కువగా వినిపించేటట్టు బాధగా అరుస్తూ ఉంటుంది. కాలు జారిపోయింది రోయ్, నా వల్ల అవడం లేదు, నేను నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, త్వరగా ఆసుపత్రికి వెళ్దాం పదా. అరే హాస్పిటల్ ఎందుకురా, ఇదిగో కాళ్ళు అవనే ఉందిగా, నూనెతో కాస్త కాళ్ళను మర్దన చేసుకుంటే సరిపోతుందిలే. ఏ అమ్మా, చేస్తావు కదా? అలాగే అత్తయ్య అంటూ అవనితో తన కాళ్లకు నూనె రాయించుకొని మర్దనా చేయించుకుంటుంది అనసూయ. ఇక చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాలి అనుకున్న పని జరగకపోవటంతో నిరుత్సాహంగా కూర్చొని అత్తగారి కాళ్లకు మర్దన చేస్తూ ఉంటుంది అవని. అలా అర్ధరాత్రి వరకు కాళ్లకు మర్దన చేయించుకొని పంపిస్తుంది అనసూయ. అలసిపోయిన అవని తన గదికొచ్చి పడుకుండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అవని అందంగా తయారయ్యి గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అది చూసిన అనసూయ, ఇదేంటి ఇంత అందంగా ముస్తాబయ్యింది, కొంపదీసి దీని పుట్టినరోజు ఇవాళ, అట అయితే నా కొడుకుతో చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, అట జరగకుండా చూడాలి అని అనుకుంటూ ఉండగానే అవని వస్తుంది. ఏదో చెప్పాలని చూస్తుంది. కాని అంతలోనే అత్తగారు, ఏంటమ్మా వంట సామాన్లు అట్టాగే ఉన్నాయి, ఆరు బయట ముగ్గేనే లేదు, ఈ రోజైనా బట్టలు తూతావా లేదా, ఇట ఇంట్లో పనులు కూడా చేయకపోతే ఎట్టాగమ్మా, పల్లెటూరు నుంచి వచ్చావు కదా అని ఊరుకుంటుంటే ఇట నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి, నేను చెప్తే గాని ఇంటి పనులు చేయవా నువ్వు, ఇంత బద్ధకం ఎందుకమ్మా నీకు, నా ఇంటికి వచ్చే కాళ్ళు ఎట్టా ఉండకూడదని అనుకున్నానో అట్టాగే ఉన్నావమ్మా నువ్వు. అనసూయలా అనగానే కంటతడి పెట్టుకుంటుంది అవని. ఇక అనసూయలా తిట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ తన కోడలు ఏడవటం చూసి మనసులో సంతోషిస్తుంది. అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు. అలా ఏడుస్తావేంటమ్మా, ఏడిస్తే నీ సమస్య తీరిపోతుందా చెప్పు, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అత్త మాటలకి నువ్వేం బాధపడబాకు. నేనేం బాధపడలేదు మామయ్య, అత్తయ్య చెప్పిన పనులు ఇంకా పూర్తి అవ్వలేదు, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి అంటూ వంట సామాన్లు కడుగుతుంది, బట్టలు ఉతుకుతుంది. ఆ పనులు చేసేసరికి అవని మొహం బాగా వాడిపోతుంది. అలా కాస్త నీరసంగా అనిపించి వెళ్లి నిద్రపోతుంది. అదంతా గమనించిన అనసూయ, అమ్మో అమ్మో, ఇట్ట పట్టపగలు ఈ ఇంట్లో నిద్రపోతే ఎట్టాగమ్మా, అవని నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, ఇంట్లో ఇట్ట నిద్రపోతే ఈ ఇంటికి అరిష్టం, ఇంటిని వల్లగాడు చేయడానికి వచ్చావా ఏంటి, ఈ సమయంలో ఎవరైనా పడుకుంటారా. అబ్బా, ఏదో అలసిపోయి నిద్రపోయిందిలే, వదిలే అనసూయ. మీరు ఊరుకోండి, కోడల్ని వెనకేసుకురాబాకండి, మరో మాట మాట్లాడాలంటే పొళ్ళు ఊడగొడతాను మళ్ళీ. అత్తయ్య, అది అది కాస్త నీరసంగా ఉంటేను, నీరసం లేదు నిమ్మకాయ రసమో లేదు, కావాలని అట్ట చేస్తుంది, అట్ట నీరసం అని చెప్తే పనులు ఎవరు చేస్తారు, నేనే కదా చేయాల్సింది, నాతో పనులు చేయించడానికే అట్ట నటిస్తుంది, నాకు తెలుసు. అనసూయలా కఠినంగా మాట్లాడుతుంటే ఆ మాటల్ని అవని భరించలేకపోతుంది. ఇక వెంటనే తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి సురేష్ ఇంటికి రాగానే సురేష్ని పట్టుకుని బాధపడుతుంది. అవని, నాకు జరిగింది తెలిసింది, నువ్వేం బాధపడకు, అమ్మ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది, దానికి అలా అయిపోతే ఎలా చెప్పు. అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదనుకుంటా, ఈ ఇంటికి నేను కోడలుగా రావడం అసలు ఇష్టం లేదేమో, నాకు చాలా కష్టంగా ఉందండి, అత్తయ్య మాట్లాడే మాటలు నాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి, నేను అన్ని పనులు చేస్తున్నాను కదా, అయినా అత్తయ్య నన్ను ఎందుకు అలా అంటుంది, ఈ ఇల్లు నాకు ఒక జైలు లాగుంది, 4 గోడల మధ్య నన్ను తాడుతో కట్టేసినట్లు అనిపిస్తుంది, ప్రశాంతతే లేదు. అయ్యో అవని, అలా ఏడిస్తే ఎలా, నువ్వేడవకు, కాస్త మౌనంగా ఉండు అంటూ సురేష్ తన భార్య అవని కన్నీళ్లను తుడుస్తూ ఉండగా అక్కడికొక పోలీసు వస్తాడు. పోలీసుని చూసి అనసూయ కంగారు పడుతుంది. ఏంటండి మా ఇంటికి వచ్చారేంటి, మాది పొరుగుగల కుటుంబం, మీరు పొరపాటు వేరే ఇంటికి వచ్చినట్టున్నారు. లేదమ్మా, మేం సరైన ఇంటికే వచ్చాం. అనసూయ అంటే మీరే కదా? అవునండి, నేనే. అయితే పదండి పోలీస్ స్టేషన్కి. పోలీస్ అలా అనగానే అనసూయ కేకలు పెడుతూ అందరినీ పిలుస్తుంది. అవని, సురేష్, అరవిందులు వస్తారు. వాళ్ళు రాగానే అనసూయకు సంకెళ్లు వేస్తాడు పోలీసు. ఒరే బాబు, యావండి, ఈ పోలీసు చూడండి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, తీసుకెళ్లిపోతున్నాడండి, నేనేం తప్పు చేశానని. తప్పు చేశారమ్మా, గృహహింస చట్టం కింద మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. మీ కోడల్ని హింసించి బాధ పెట్టడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సరేనా, మీకు సమాధానం దొరికింది కదా, ఇంక నడవండి అంటూ ఆ పోలీస్ అనసూయని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు.
అనసూయ మాత్రం వామో నేనేం చేయలేదు. ఏమే అవనే చెప్పవే, నేను నిన్ను హింసిస్తున్నానా? ఏవండి, మా అత్తగారు నన్ను అలా చేయడం లేదండి. ఎవరో మీకు తప్పుగా చెప్పుంటారు. అదంతా మీరు తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు మీ అత్తపై కేసు నమోదైంది. ఇక అన్ని పోలీస్ స్టేషన్లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే మీ అత్తని తీసుకువెళ్ళటం ఖాయం. చూడండి, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేయని మా అమ్మని బలవంతంగా తీసుకెళ్తున్నారు. మీరు అడ్డొచ్చారంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మర్యాదగా తప్పుకోండి. మీరేం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి అంటూ ఆ పోలీస్ అధికారి అనసూయను లాక్కెళ్తూ ఉంటాడు. అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పోలీస్ అధికారి వెంట నడుస్తుంది. అనసూయని చూస్తూ అవని, సురేష్, అరవిందులు బాధపడుతూ ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయ పరిస్థితిలో ఉంటారు. పోలీస్ స్టేషన్లో కేసు ఎవరు పెట్టుంటారని ఆలోచనలో పడతారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రోజు ఇంటికొచ్చే పోలీస్ అవని వాళ్ళ అన్నయ్య అని తెలిసి అనసూయ, అరవింద్, రోజా ముగ్గురు షాక్ అవుతారు. గదిలో మౌనంగా కూర్చొని ముగ్గురు నొప్పులకి తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అనసూయ, ఆడు అవని అన్ని అని మనకెందుకు చెప్పలేదు? అయినా వాడు పోలీసుగా వచ్చాడే గాని అవనికి అన్నయ్య అంటూ ఇప్పుడు మాట కూడా జారలేదే. అసలు వదినికి అన్నయ్య ఉన్నాడన్న సంగతి మనకు తెలియదు కదమ్మా. లేని అన్నయ్య ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చాడు? నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. అనుమానం వస్తే అది మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు ఈ విషయాన్ని మీ కొడుక్కి చెప్తే ఏం జరుగుద్దో ఏంటో. అసలే మీరు వాడికి రెండో పెళ్లి చేయాలనే పనిలో ఉన్నారు. ఆడేమో కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డే కాదు అంటున్నాడు. ఏదేమైనా వదినోళ్ళ అన్నయ్య గురించి పోలీసులకు చెప్పాల్సిందే. మనల్ని ఇలా చావబాగుతాడా వాడు? వాడికెంత ధైర్యం ఉంటే ఎలా చేస్తాడు? ఓసే, నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. వాడు కూడా పోలీసే. ఆడి చితకబాదిన విషయం గుర్తు చేసుకో ఒకసారి. అవునమ్మా, దంచేశాడు కదా. ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నా. మనం ఆసుపత్రికి వెళ్ళొద్దామమ్మా, లేకుంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేలా ఉంది. ముందా పని చేద్దాం. పోరాడడానికైనా కాస్త శక్తి కావాలిగా. వెళ్దాం పదండి అంటూ ముగ్గురు మరుసటి రోజు ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్తారు. వాళ్ళు ఆసుపత్రికి వెళ్లిన సంగతి సురేష్ కూడా తెలియకుండా ఉంటారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వారికి సురేష్, అవని కనిపిస్తారు. డాక్టర్ వాళ్లకు ఏవో విషయాలు చెప్తూ ఉంటారు. ఆ మాటల్ని చాటుగా వినే ప్రయత్నం చేస్తారు అనసూయ, అరవిందు, రోజా. చూడండి, ఇది ముమ్మాటికి మా తప్పే. దీనికి మేమే చాలా చింతిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆ రోజు రిపోర్ట్లు మారిపోయి వచ్చారని నాకు తెలీదు. ఆ రిపోర్ట్లు చూసి మీరు నాకు పిల్లలు పుట్టే యోగమే లేదన్నారు. అప్పటినుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రిపోర్ట్లు నిజమేననుకొని నా భార్యను అనుమానించాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి కాదని బలంగా నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుంచి నన్ను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. నేనెంత చెప్పినా వినలేదు. నన్ను మాటలతో చేతలతో బాధ పెడుతూనే ఉన్నారు. ఇదంతా మీరిచ్చిన రాంగ్ రిపోర్ట్ వల్లే డాక్టర్. చూడండమ్మా, నాకు చాలా బాధగానే ఉంది. ఆ రోజు మీ రిపోర్ట్లు కాకుండా వేరే వాళ్ళ రిపోర్ట్లను తీసుకున్నాను. ఆ రిపోర్ట్లను చూసి మీ వారికి పిల్లలు పుట్టరు అని చెప్పాను. నేను చేసిన పొరపాటుకి క్షమించండి. ఆ రోజే 1-2 సార్లు మీ రిపోర్ట్లు సరిగ్గా చూడాల్సింది. కానీ అలా చేయలేకపోయాను. ఆ రోజు నా హడావిడిలో అలా చేశాను. ఇది ముమ్మాటికి మా తప్పే. సురేష్ గారు, మీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి. డాక్టర్ అలా చెప్పగానే సురేష్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్యకు నమస్కారం చేస్తాడు. నన్ను క్షమించవని, నన్ను క్షమించు. నేను నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. నేనలా చేసుండకూడదు. నీపై కోపంతో రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాను. నిన్ను చిత్రహింసలు పెట్టాను. నన్ను క్షమించవని. ఏమండి, మీ గురించి నాకు తెలుసు కదా. ఇంట్లో మీ వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించాను. కానీ మీరు కూడా వాళ్ళలాగే చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. మీరలా చేయడానికి కూడా కారణం ఉందని తెలిసింది. అందుకే నేను ఆ రిపోర్ట్లు మీవా కాదా అని మరోసారి చూడాలనుకున్నా. ఆసుపత్రికి వచ్చి డాక్టర్ని అడిగితే ఆ రిపోర్ట్లు మరోసారి తెప్పించి చూశారు. అప్పుడు అవి మీవి కాదని తెలిసింది. నా భార్య నా కళ్ళు తెరిపించింది. అవని, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ సురేష్ తన భార్యని హత్తుకుంటాడు. అప్పుడే అవని ఒంటిపై ఉన్న గాయాలు కనిపిస్తాయి. వాటిని చూసి సురేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గాయాలు నా వల్లే అయ్యాయి. నేను సరిగా లేకపోవటం వల్లే నువ్వెంతో క్షోభపడ్డావు. మా అమ్మా నాన్నలు కూడా నిన్ను చాలా బాధ పెట్టారని తెలుస్తోంది. ఆఖరికి మా చెల్లి కూడా నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని పన్నాగం పడింది.
ఇదంతా నా చేత గణితనం వల్లే జరిగింది. నేనన్నీ భరించాను. మీలో మళ్ళీ మార్పు వస్తుందని నాకు తెలుసు. అంతవరకు నేను పోరాడాలి. అందుకే గట్టిగా శక్తిని కూడా గట్టుకొని అన్ని కష్టాలు భరించాను. సురేష్ అవని మాట్లాడుకుంటూ ఉండగా చాటు నుంచి వింటున్న అనసూయ రోజాలు కంగారు పడిపోతారు. ఏంటి ఎట్ట అయింది? ఇడు మన వైపు వచ్చేసాడు అనుకుంటే ఎట్ట చేశాడేంటి? దాని మాటలు నమ్మేశాడే. ఇక మన పని అంతే. అమ్మా, నేను ఇవాళ మా ఇంటికి వెళ్ళిపోతాను. అవతల మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నిన్ను ఇంట్లోకే రానివ్వరని చెప్పావు కదమ్మా, అలిగొచ్చేసావుగా. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారన్నావుగా. ఎలాగోలా వెళ్తానులే నాన్న. వాళ్ళ కాళ్ళపై పడతాను, బ్రతిమలాడతాను, ఏడుస్తాను. వాళ్ళ కాళ్ళపై పడి పొర్లు దండాలు పెడతాను. కానీ మీ దగ్గర మాత్రం ఉండను. అదిగో అన్నయ్య చూసావా ఎంత సంతోషంగా ఉన్నాడో. వాడి పెళ్ళాన్ని వాడికి దూరం చేసి మా మరదలతో పెళ్లి చేద్దాం అనుకున్నాను. అప్పుడే పుట్టింట్లో మెట్టింట్లో నాకే ఇబ్బంది రాదని అనుకుంటే ఇదిగో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. పైగా వాళ్ళ అన్నయ్య నిన్ను చావ బాదాడు. వాడొక పోలీసు. ఇన్ని తలనొప్పుల మధ్య నేనుండకూడదు. ఉండను. అయ్యో, నువ్వే అలా అంటే ఇంకా మీ అమ్మ పరిస్థితి ఏంటమ్మా? పాపం, అది నిన్నే నమ్ముకొనుంది. దాన్ని వదిలేసి వెళ్ళావంటే ఇంక నూతిలో కప్పలాగా మీ అమ్మ ఉండాల్సిందే. ఇదిగో అలా డాక్టర్తో మాట్లాడి వచ్చేస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండి. లేకుంటే వాళ్ళు మనల్ని చూసేస్తారు. అవునవును పదండి. అదిగో ఆ చాటుకెళ్ళి దాక్కుందాం పదండి. అలా అనసూయ, అరవిందు, రోజాలు చాటుకు వెళ్లి దాక్కుంటారు. డాక్టర్తో మాట్లాడిన తర్వాత అవని, సురేష్లు సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. అవనిని చూసిన రోజా, అమ్మో ఎంత సంతోషంగా వెళ్తుందో. దానికి ఇప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చేసి ఉంటది. ఇక అది మనం చెప్పిన మాట అసలు ఎందో. మనమే దాని నుంచి దూరంగా పారిపోవాలి. లేదంటే అది మనల్ని వదిలిపెట్టదు. ఎంతైనా మన కోడలు మనలా కాదులేవే. శత్రువునైనా సరే చేరదీసే రకం. కాబట్టి మనం అంతగా భయపడాల్సిన పనిలా. ఇప్పటికైనా ఇంటికెళ్ళి మన పని మనం చూసుకుంటే మనకే మంచిది. అది కాదని లేనిపోని పనులు చేస్తే కోడల్ని ఇబ్బంది పెడుతుంటేనే మనకి తలనొప్పిగా మారుద్ది. ఇట్లాంటి మాటలు మాట్లాడడానికైతే నోరు వస్తుంది మీకు. మిగిలిన టైంలో నోరెత్తరం. కుక్కిని పెయిన్లాగా పడుంటారు కదా. సర్లే పదండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గాయాలకి కాస్త మందులు తీసుకుందాం అంటూ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంట్లో గుమగుమలాడే వంటల్ని సిద్ధం చేసి పెట్టుంటారు సురేష్. తన భార్యకు తినిపిస్తూ ఉంటాడు. ఒక్క ముద్ద తినను, ఒక్క ముద్ద. వద్దండి, ఇక చాలు. నా కడుపు నిండిపోయింది. ఇక తినలేనండి. నా బంగారం కదూ, ఒక్క ముద్ద తిను. ఇదిగో ఇదే ఆఖరి ముద్ద. కొడుకు కోడలు అలా ఆనందంగా ఉండటం చూసి అనసూయకు చిరాకేస్తుంది. రోజాకైతే ఒళ్ళు మండిపోయినంత పనవుతుంది. అరవింద్ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, ఇచ్చొడ్డానికేనా మనం ఇక్కడికి వచ్చింది? వద్దు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం. ఏమే రోజా, మీ ఇంటికి రావచ్చా? 4 రోజులు ఉంటామే, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతాం. వద్దమ్మా, నువ్వు మాత్రం మా ఇంటికి అస్సలు రావద్దు. రోజా అలా చెప్పేసరికి అరవింద్ అయితే పగలబడి నవ్వుతాడు. దీంతో ఆ చప్పుడు విని సురేష్, అవనీలు గుమ్మం వైపు చూస్తారు. అక్కడ అనసూయ, అరవిందు, రోజా ఉండటం చూస్తారు. రామ్మా రండి, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? సర్లేండి, ఇవాళ నేనే స్వయంగా వంట చేశాను, మీరు తినండి. కూర్చోండి, నేనే వడ్డిస్తాను. ఏంట్రోయ్ ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? నీ భార్య ఏమన్నా మాయ చేసిందా, మంత్రం వేసిందా? చేసిన తప్పేంటో తెలిసిందమ్మా. ఎక్కడ తప్పు జరిగిందో తెలిసింది. రిపోర్ట్లు మారిపోవటం వల్ల నేను అవనిని అనుమానించాను, బాధ పెట్టాను. ఇప్పుడు నా తప్పు తెలిసింది. ఆ డాక్టర్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది. సరే కాని రోజు పొద్దున్నే వస్తాడు కదా ఆ పోలీసు, ఆయన అవని వాళ్ళ వదిన అన్నయ్య? అవునా, అవనికి అన్నయ్య ఉన్నాడా? నాకా విషయం తెలీదే. ఏంటవని, వాళ్ళు చెప్పేది నిజమేనా? నిజమేనండి. ఆ పోలీసు మా అన్నయ్యే. తోడబుట్టినవాడు కాకపోయినా అన్నలాగా చూసుకుంటున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? వినడానికి విడ్డూరంగా ఉందే. తోడబుట్టినాడు కాదు, అన్నగా చూసుకుంటున్నావా? ఇంతకు అతనెవరో నీకైనా తెలుసా? అలా అనసూయ అనగానే అక్కడికి పోలీసు వస్తాడు. వచ్చి రాగానే రోజా చెంపలు వాయిస్తాడు. అది చూసి సురేష్తో పాటు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏయ్, ఎవడ్రా నువ్వు? చూస్తున్నాను కదా నీ ఊరుకుంటుంటే నాపై చేయి చేసుకుంటున్నావు. కన్నవాళ్లు కట్టుకున్నవాడు కూడా నాపై చేయి చేసుకోలేదు. నువ్వెవడ్రా నన్ను కొట్టడానికి? నిన్ను కొట్టటం కాదే, చంపెయ్యాలి. నువ్వు చేసిన తప్పేంటో మర్యాదగా నువ్వే చెప్పు, లేకుంటే నేనేం చేస్తానో చూస్తావా? నేనేం చేశాను? మీ అన్న వదిని చంపటానికి మనుషుల్ని పురమాయించావు కదా, నిజం చెప్పు. వాళ్ళని చంపటానికి రౌడీలకి డబ్బులు కూడా ఇచ్చావు.
ఇవాళ రాత్రికే వారిని చంపబోతున్నారు. పోలీసులు అలా అనటంతో అందరికీ కోపం వస్తుంది. అనసూయ అయితే రోజాపై చేయి చేసుకుంటుంది. ఎందుకే అంతకు దిగజారిపోయావు? ఏమైంది నీకు? మనం పగలో కోపాలు పెట్టుకోవాలి, కానీ చంపేటంత కోపం ఎందుకే నీకు? అది కూడా మీ అన్నయ్యని చంపేంత కసి ఎందుకే నీకు? వదిన మా అన్నయ్యని పూర్తిగా మార్చేసింది. ఇక నాట్లు సాగు. అందుకే వాళ్ళ అడ్డును తొలగించుకోవాలనుకున్నాను. నేను మా అత్తారింటికి వెళ్తే నన్ను చిన్నచూపు చూస్తారు. ఇక్కడే ఉంటే మీరు నన్ను ఉండనివ్వరు. అందుకే నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకుందాం అని అనుకున్నాను. నీతో కలిసి ప్లాన్ చేసిన ఫలితం లేదు. ఇక వేరే దారి లేక ఆ పని చేశాను. చీచి, నా కడుపులో చెడబుట్టావు కదే. అయినా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? ఆ రౌడీలు నా మనుషులే. వాళ్ళొచ్చి విషయం చెప్పగానే దీన్ని చంపేయాలనేంత కోపం వచ్చింది. అన్నయ్య వదిలే, తన తప్పు తను తెలుసుకుంటుందిలేండి. చిన్నపిల్ల కదా, వదిలేయండి. అందరూ రోజాను చిన్నచూపు చూడ్డంతో తట్టుకోలేకపోతుంది. ఇక వెంటనే కోపంగా పోలీస్ దగ్గరికి వెళ్లి, ఎక్కడి నుండి ఊడిపడ్డావురా నువ్వు? నా బ్రతుకుని నాశనం చేసావు. నేను హాయిగా బ్రతకనివ్వకుండా చేసావు. నిన్ను చంపేయాలిరా, చంపేయాలి అంటూ రోజా ఆ పోలీస్ మెడ పట్టుకుంటుంది. అక్కడే ఉన్న సురేషు, అవని, అనసూయలు రోజాని లాగి పక్కకు తీసుకెళ్తారు. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. నేను పోలీస్ని కాదు, నేనొక హంతకుణ్ణి. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకున్న నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టింది అవని. అప్పటినుంచి ఈ చెల్లి దగ్గరికి వచ్చి నా బాధను చెప్పుకుంటున్నాను. తనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాను. అంత మంచి మనస్సున్న అవనికి ఇలాంటి కుటుంబం దొరికిందని మొదట్లో బాధపడ్డాను. ఆ తర్వాత ఒక్కొక్క సమస్య కుదుటపడుతూ వచ్చింది. చూడమ్మా రోజా, నీ భర్త ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండాలి. అప్పుడే కదా నీ సంసారం బాగుంటుంది. ఇలా భర్తను వదిలి పుట్టింటికి రాకూడదు. మీ అమ్మా నాన్నలు ఈ విషయం చెప్పి నిన్ను పెంచలేదు. అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. ఇకపై నీ జీవితాన్ని మార్చుకో, వెళ్ళు. పోలీస్ చెప్పిన మాటలకి రోజా కంటతడి పెట్టుకుంటుంది. ఇక అందరూ కలిసి రోజాని తన ఇంటికి పంపిస్తారు. అమ్మా అవని, అత్తగా నీకేం చేయలేకపోయాను. ఇక నేను నిన్ను బాగా చూసుకుంటానమ్మా. ఆహా, నా భార్య మనసు మారిపోయింది. దాని తప్ప తెలుసుకుంది. ఇంక అందరం సంతోషంగా ఉండొచ్చు. ఏదేమైనా ఇక మనమంతా ఏ బాధ లేకుండా బ్రతకాలి. నా భార్య అవనిని జాగ్రత్తగా చూసుకుందాం. అలా సురేష్ అంటుంటే అనసూయ, అవని, అరవిందులు ఆనందంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పటినుంచి అందరూ అవనిని బాగా చూసుకుంటారు. అవని కూడా వారిని చూసి చాలా సంతోషపడుతుంది. ఇంతటితో వర్షాకాలంలో కోడలు వర్సెస్ కూతురు కథ సమాప్తం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం.